అందరికీ నమస్తే అండి. నా పేరు కుమారస్వామి. పద్మశ్రీ రియల్టర్స్లో జనరల్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. పద్మశ్రీ రియల్టర్స్ వారు మన గన్నవరంకి అతి సమీపంలో ఉన్నటువంటి వీరప్పనేనిగూడెంలో 2 వెంచర్లు లాంచ్ చేశారండి. ఒకటి లేఅవుట్, ఇంకొకటి నాన్ లేఅవుట్. సో ఈ నాన్ లేఅవుట్ అనగానే వేరే వేరే కంపెనీలు ఏం చేస్తారంటే 20 అడుగుల రోడ్డు, మెటల్ రోడ్డు ఇస్తూ ఒక నామకే వాస్తు ఒక 4 పిల్లర్లు వేసేసి అమ్మేసి విడిచిపెట్టేయడం జరుగుతుంది. మనము కొనుక్కునే ప్లాట్ దగ్గరికి ఆఫ్టర్ 6 months 1 year వెళ్ళేటప్పుడు అందులో తుమ్మ మొక్కలు, పుట్టలు, చెత్తలు వచ్చేసి మన ప్లాట్ను మనమే పోల్చుకునే విధంగా తయారయ్యే అవకాశం ఉంటుంది. కానీ పద్మశ్రీ వాళ్ళు వాళ్ళ దగ్గర కొనుక్కునే కస్టమర్స్కి అట్లాంటి ఇబ్బంది లేకుండా చాలా చక్కగా ఎప్పుడు కూడా మనం ఈరోజు ఏదైతే కొనుక్కొని ప్లాట్ నెంబర్ చూసుకొని కొనుక్కున్నామో అంతే నీట్నెస్గా మనకి 10 years మెయింటెనెన్స్ అనేది ఫ్రీగా ఇస్తున్నారండి. ఈరోజు జస్ట్ మనం ఒక 4 lakhs 4.5 lakh పెట్టి మనం మన ప్లాట్ కొనుక్కున్నట్టయితే 100 గజాల ప్లాట్ అండి. ప్లాట్ యొక్క కొలతలు కూడా చాలా చక్కగా ఉంటున్నాయి. 25 అడుగులు వెడల్పు, పొడుగు 36 అడుగులు. చక్కనైన బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ వచ్చేటువంటి ప్లాట్స్ అవి. అయితే 10 years ఎట్లానో ఉచితంగా మెయింటెనెన్స్ ఇస్తున్నారు కాబట్టి ఆ భూమిని ఉచితంగా ఊరికినే ఎందుకు విడిచిపెట్టడం అని చెప్పి ఒక వాచ్మ్యాన్ని, తర్వాత ఏమో కొన్ని గోవుల్ని పెంచుతూ వాటికి ఎరువులను తయారు చేస్తూ ఒక చక్కనైన ఆదాయం వచ్చే మహాగనీ ప్లాంటేషన్ అనేది నాటడం జరుగుతుంది. మన 100 గజాల ప్లాట్లో ఒక 20 మొక్కలు పైబడి వస్తూ అందులో ఇవి 8 years to 10 years క్రాప్ అండి. ఈ క్రాప్లో వచ్చినటువంటి ఆదాయం ఇంచుమించు ఈ 8 years 20 yearsలో క్రాప్ పెరిగ్గా వచ్చిన ఆదాయము మినిమంలో మినిమం 15 to 20 lakhs వరకు వచ్చే అవకాశం ఉందండి. సో ఈ 8 yearsలో మనం కొనుక్కునే ప్లాట్ భూమి వాల్యూ పెరుగుతుంది 2-3 వంతులు, అలాగే మనకు ప్లాంటేషన్ వల్ల కూడా ఆదాయం వస్తుంది. అంటే మొత్తానికి ఈరోజు మనం చేసుకునే 4.5 లక్షల ఇన్వెస్ట్మెంట్లో ఒక ఆఫ్టర్ 10 years చూసుకుంటే 25 to 30 lakhs అనేది ఖచ్చితంగా ఆదాయం వస్తుందండి. సో ఇది నేను ఇంత ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నానంటే మీకు చెప్పే ముందు నేను కూడా ఒక ప్లాట్ తీసుకున్నాను, రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నానండి. అందుకనే ఇంత కాన్ఫిడెంట్గా మీతో మాట్లాడుతున్నాను. ఈ వెంచర్ యొక్క హైలైట్స్, అసలు డెవలప్మెంట్స్ ఏంటంటే 30 అడుగుల గ్రావెల్ రోడ్ అండి, చిల్డ్రన్ పార్క్ ఉంది, అవెన్యూ ప్లాంటేషన్ ఉంది, అలాగే మనం చెప్పుకున్నటువంటి మహోగనీ ప్లాంటేషన్ ఉంది, అలాగే వాచ్మ్యాన్ మెయింటెనెన్స్ అన్నీ కూడా ఉన్నాయండి. ఈరోజు ఒకవేళ మనం ఇల్లు కట్టుకోవాలనుకున్నా అంతటే సదుపాయాలతో కూడా సిద్ధంగా ఉంది. ఎందుకంటే ప్రజెంట్ వాటర్ సదుపాయం ఉంది, కరెంట్ సదుపాయం ఉంది. ఈరోజు ప్రజలు నివసించే ఇల్లుకి ఊరికి ఆనుకొని ఉంది. ఆ ఊరికి ఇప్పుడు మాస్టర్ ప్లాన్లో 100 అడుగుల తారు రోడ్డు ఉందండి. ఇప్పుడు ప్రజెంట్ ఆర్టీసీ బస్సులు అన్నీ కూడా ఆ రోడ్డు మీద వెళ్తూనే ఉన్నాయి. అలాంటి వెంచర్లో మనం ఇన్వెస్ట్ చేసుకుంటే చాలా మంచిది అనేది నా అభిప్రాయం అండి. అలాగే దీని సరౌండింగ్ డెవలప్మెంట్స్ చూసుకుంటే ఎయిర్పోర్ట్కి జస్ట్ 12 kilometer డిస్టెన్స్లో ఉందండి. అలాగే నేషనల్ హైవేకి ఒక 7 kilometers వస్తుంది. అలాగే 1 kilometer దూరంలో ఒక 76 కంపెనీలు ప్రజెంట్ రన్నింగ్లో ఉన్నాయండి. అవి ఏంటంటే చాక్లెట్స్ కంపెనీస్, బిస్కెట్స్ కంపెనీస్. అలాగే రీసెంట్గా చూసుకుంటే మన తెలంగాణ సీఎం గారు కేసీఆర్ గారి కాన్వాయ్ అంతా కూడా బుల్లెట్ ప్రూఫ్ కార్స్ అక్కడనే తయారవుతున్నాయండి. నిజంగా ఇది మన ఆంధ్రప్రదేశ్కే గొప్ప గర్వకారణంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు ఈ బుల్లెట్ ప్రూఫ్ కార్స్ అనేవి ఓన్లీ జార్ఖండ్లోనే మాత్రమే తయారయ్యేవి. ఇప్పుడు రీసెంట్గా మన వీరప్పనేనిగూడెం ఇండస్ట్రియల్ పార్క్లో తయారవుతున్నాయి. సో ఈ అంతా కూడా ఈ ప్రజెంట్ వస్తున్నటువంటి డెవలప్మెంట్స్ అన్నీ చూసుకుంటే ఆ సరౌండింగ్ ల్యాండ్స్ మనం చెప్పలేనంత గ్రోత్ అయ్యే అవకాశం ఉంది, గ్రోత్ జరుగుతుంది కూడా. ఆ ఇండస్ట్రియల్ గ్రోత్ కూడా అట్లానే ఉంది. మొన్న 3 నెలల క్రితం చూస్తే 10 కంపెనీలు, తర్వాత చూస్తుంటే 30 కంపెనీల, తర్వాత 50, ఈరోజు 76 కంపెనీలకు చేరుకుంది. ఇంకా చాలా ల్యాండ్ గవర్నమెంట్ ఆల్రెడీ ఇండస్ట్రియలిస్ట్కి అసైన్ చేయడం జరిగింది. సో ఇట్లాంటి డెవలప్మెంట్ ఉండే ఏరియాల్లో ఇలాంటి తక్కువ ఇన్వెస్ట్మెంట్ మనం చేసుకున్నట్లయితే మన భవిష్యత్తులో మంచి ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుందని చెప్పి తెలియపరచుటకు సంతోషిస్తున్నానండి. దీని మీద ఇన్వెస్ట్ చేయదలుచుకున్న వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయవచ్చు.
మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి.